మాధవ్ ఇంకా మిథున భద్రాపురం అనే పల్లెటూరులో ఉంటూ ఆ ఊరి బడిలోనే కలిసి చదువుకుంటారు. మిథున 10th క్లాస్ అయ్యాక వాళ్ల నాన్నకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతో వాళ్ళుంటున్న ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతారు. అప్పుడు మొదలైన మాధవ్ మరియు మిథున స్నేహం వాళ్ల మనసుల్లో చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ విధంగా దూరమైన వాళ్ళిద్దరినీ కొన్నాళ్ల తర్వాత విధి మళ్లీ కలుపుతుంది. మాధవ్ సిటీలో ఓ కంపెనీలో జాబ్లో చేరుతాడు. కొన్ని వారాల తరువాత తనకి తెలుస్తుంది మిథున కూడా అదే కంపెనీలో జాబ్ చేస్తుందని. ఇద్దరివి వేరువేరు షిఫ్ట్ల కారణంగా ఒకరిని ఒకరు కలవడం గాని చూడడం గాని జరగలేదు. మాధవ్ టీమ్ హెడ్ శంకర్ మిథున పేరు మాటిమాటికి చెప్పడంతో మాధవ్కి తనని ఒకసారి చూడాలనిపించి కావాలని తను షిఫ్ట్ మార్పించుకొని తనని చూడాలని అనుకుంటాడు. నిజంగానే మాధవ్ అనుకున్నట్లు తన మిథుననే. తనని చూడగానే ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు మాధవ్. హే మాధవ్, నువ్వేంటిక్కడా? నిన్ను చూస్తుంటే నేను చిన్నప్పుడు చూసిన మిథునవేనా అనిపిస్తుంది. సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోయావు. ఆ తర్వాత నీ గురించి ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. మళ్ళీ నిన్నిలా చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. నేను కూడా సారీ, అప్పుడు నీకు చెప్పడం కుదరలేదు. నా దగ్గర నీ ల్యాండ్లైన్ నెంబర్ ఉంది కదా, దానికి నేను 2 months తర్వాత కాల్ చేశాను. బట్ నెంబర్ రాంగ్ నెంబర్ అని చెప్పింది. అవును, అప్పుడు నాన్నగారు అమ్మ కోసమని మొబైల్ కొన్నారు. ఇక ల్యాండ్లైన్ ఎందుకా అని తీసేశారు. మా నాన్న ఉన్నారే. సరే, ఇంకేంటి సంగతులు? మీ చెల్లెలు బాగుందా? ఎప్పుడూ టీచర్స్ అందరూ కంప్లైంట్స్ చేస్తూనే ఉండేవారు. అప్పట్లో అది పెద్ద రౌడీనే. ఇంట్లో కూడా దాని గోల భరించలేక హాస్టల్లో వేసేశారు. ఇప్పుడు బుద్ధిగానే ఉంటుందిలే. వాళ్లకి అలా ఆ రోజంతా మాటలతోనే గడిచిపోతుంది. ఇద్దరూ ఇంటికి వెళ్లే ముందు ఫోన్ నంబర్స్ మార్చుకుంటారు. ఇక ఇంటికి వెళ్ళాక కూడా ఒకటే మెసేజ్లు, ఫోన్లో గంటల సేపు కబుర్లు. అలా కొన్ని నెలలకే వాళ్ల స్నేహం ప్రేమగా మారుతుంది. మాధవ్ వాళ్ల ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలని సిద్ధపడతాడు. సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చిన తన చెల్లెలు మీనా ఎవరినో ప్రేమిస్తున్నానని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. సరిపోయింది, చదువుకోమని పంపిస్తే ప్రేమ పెళ్లి అన్ని నిర్ణయాలు నువ్వే తీసేసుకుంటే ఇక మేం దేనికే? నాన్న, నేనేం చిన్నపిల్లని కాదు. ఇంకా కార్తిక్ విషయానికి వస్తే నాకంటే 2 years సీనియర్. అందరిలా ఆకతాయిగా తిరిగేవాడు అస్సలు కాదు నాన్న. వాళ్ళకి ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంది నాన్న. తనే తన కంపెనీకి ఎండి. అవునా, మంచి మాట చెప్పావే. ఏమైనా నా కూతురు గట్టిదే. ఇంకేమండి, వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడి సంబంధం ఖాయం చెయ్యండి. ఆహా, అలాగే. ఊర్లో వాళ్ళ దృష్టిలో ఇంటి పెద్ద నేను, కాని కాదే, అదంతా అబద్ధం. మగాళ్ళందరూ ఇలాగే బతుకుతున్నారే. ఇది నిజం. వాళ్ల మాటలు విన్న మాధవ్ తన ప్రేమ గురించి అప్పుడే చెప్తే బాగోదేమోనని మౌనం వహిస్తాడు. ఇరు పెద్దలు మాట్లాడుకున్నాక మీనా కార్తిక్ల పెళ్లి నిశ్చయిస్తారు. వాళ్ల పెళ్లికి ఇంకా 6 నెలల సమయముంది. ఇంతలో ఒకరోజు మాధవ్ మరియు మిథున సినిమాకి వెళ్తారు. వాళ్లు థియేటర్లో ఉన్నప్పుడు మిథున వాళ్ల నాన్న గోవింద్ వాళ్ళిద్దరినీ చూస్తాడు. ఆ తర్వాత మాధవ్ని ఇంటికి పిలిపించి మాట్లాడుతాడు. గోవింద్ ఇంకా కస్తూరి దంపతులకి మాధవ్ ఇంకా తన కుటుంబం వాళ్ళు తెలియడంతో వాళ్ల ప్రేమని అంగీకరిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలి అని అంటారు. మాధవ్ వాళ్ల అమ్మా నాన్నలకి ఇక విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఏంటి బాబు, నువ్వు ప్రేమలో పడ్డావా? కానివ్వండి, నాదేముంది, మీ ఇష్టం, మీ అమ్మ ఇష్టం. ఎరా, వాళ్ళకేవైనా బిజినెస్లు అవి ఉన్నాయా? అమ్మాయి ఫోటో ఉంటే ఒకసారి చూపించు. బిజినెస్ కాదమ్మా, మిథున వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజర్. మీకు కూడా తెలుసు, మన ఊర్లో కూడా చేశారు కదా. అదే అమ్మా, గోవింద్ అంకుల్. ఆహా, గవర్నమెంట్ జాబే. ఇంకే బాగానే వెనకేసుకుని ఉంటారుగా. వాళ్ళకి ఒక పాపే కదా, మంచి సంబంధమే. ఇంకేమండి, ఖాయం చేసేయండి.
ఆ, అలాగే చేసేద్దాం. నాదేముంది, అన్నిటికీ తలూపడమే కదా. ఇరు కుటుంబాల మధ్య మాటలు జరిగి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు. వాళ్ళ జాతకాల ప్రకారం ఇంకో నెలలో ముహూర్తం ఉంది, లేదంటే ఇంకో ఏడాది దాకా ముహూర్తాలు లేవని చెప్తారు. ఇక వాళ్ళ పెళ్లి ఖాయం చేస్తారు. వాళ్ళ ఊరిలోనే అందమైన తాటాకుల పందిరి వేసి మాధవ్ మరియు మిథునుల పెళ్లి ఎంతో ఘనంగా జరిపిస్తారు. పెళ్లికి కార్తిక్ ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళు, ఇంకా మీనా స్నేహితులు కూడా పట్నం నుండి వస్తారు. భోజనాలు వరుసగా టేబుళ్లు వేసి విస్తరులలో వడ్డిస్తూ ఉంటారు. మీనా, మీ ఊరు చాలా బాగుందే. విలేజ్ పీపుల్, వాళ్ళ మాట తీరు సో ఫనీ. ఐ లైక్ దిస్ ప్లేస్. ఏంటి నిజంగానా? ఇక్కడ వర్షం పడి ఈ బురద, ఆ పేడ కంపు, ఆ విలేజర్స్ స్టేరింగ్ లుక్స్ అవి కూడా నచ్చాయా? హే మీను, నీ మ్యారేజ్ మాత్రం ఇక్కడ పెట్టుకోవద్దే. ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ క్లాస్, ఓకే? మీనాకి తన ఫ్రెండ్ చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. పెళ్లికి వచ్చిన కార్తీక్, అంతేకాకుండా తన ఫ్రెండ్స్ కూడా చాలా ఇబ్బంది పడడం చూస్తుంది. ఇంకా వాళ్ల పెళ్లికి 4 నెలల సమయం ఉంటుంది. మాధవ్ ఇంకా మిథున సిటీలో ఉద్యోగాలైనప్పటికీ ఇద్దరూ ప్రతిరోజు కారులో వెళ్లి వస్తూ ఉంటారు. ఆ విధంగా 3 నెలలు గడుస్తాయి. ఆనందరావు కూతురు పెళ్లి వాళ్ల ఇంటి దగ్గరే చెయ్యాలని అంటాడు. అది చనిపోయిన వాళ్ల నాన్నగారి చివరి కోరిక అని కూడా చెప్తాడు. అదేంటి నాన్న, అన్నయ్య పెళ్లి ఎలా జరిగిందో చూసావుగా? నా ఫ్రెండ్స్, కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు నాన్న. అయినా కార్తిక్ వాళ్ళు మ్యారేజ్ 5 స్టార్ హోటల్లో ప్లాన్ చేస్తున్నారు. ఏంటమ్మా, హోటలా? అదేం కుదరదు. పెళ్లి నేను చెప్పినట్లుగానే జరుగుతుంది. అన్నింటికీ తలాడిస్తున్నాను కదా అని దీనికి తలాడిస్తానని అస్సలు అనుకోవద్దు. ఇది మీ తాతయ్య కోరిక. ఈ ఇంట్లోనే నా మనవడికి మనవరాలకి పెళ్లి జరగాలని మరీ మరీ చెప్పేవారు. ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళు. కార్తిక్ వాళ్ళ నాన్నతో నేను మాట్లాడుకుంటాను. వాళ్ల మాటలు వింటూ పక్కన నిలబడి ఉన్న అన్నా వదినల దగ్గరకు వెళ్లి, మీరైనా నాన్నకి చెప్పండి, నాకు కార్తిక్కి ఇక్కడ పెళ్లి జరగడం అస్సలు ఇష్టం లేదు. నా ఫ్రెండ్స్ అందరూ విలేజ్ ని చూసి వెక్కిరిస్తున్నారు. నాన్నని మీరే ఎలా అయినా ఒప్పించండి ప్లీజ్. మీనా మాటలు విన్న మాధవ్ ఇంకా మిథున మనసులో నవ్వుకుని మీనాని ఊరుకోమంటూ సైగ చేస్తారు. తర్వాత కార్తిక్ ని ఒకసారి వాళ్ల ఊరికి రమ్మని పిలుస్తాడు. తనతో మాట్లాడుతూ అలా చెరువు పక్కన పొలం గట్లపైన నడుస్తూ వాళ్ల పొలాలు, తోటలు అన్నీ చూపిస్తాడు. వాళ్ల పొలంలో పనిచేస్తున్న వాళ్లతో, చెరువులో చేపలు పడుతున్న వాళ్లతో, అందరితో కార్తిక్ మాట్లాడేలా చేస్తాడు. వాళ్ల ధాన్యం ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి అక్కడ పనివాళ్లు ఏం చేస్తారో, అక్కడ ఎలాంటి మెషినరీలు వాడతారో అన్నీ చూపిస్తాడు. చివరిగా ఇంటికి తిరిగి వచ్చి భోజనానికి కూర్చుంటారు. ఇంతలో కరెంటు పోతుంది. మిథున లాంతర్ వెలిగించి తెస్తుంది. ఇంతలో మళ్లీ మాధవ్ మూన్ లైట్ డిన్నర్ చేద్దామా అంటూ తనని మేడపైకి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు చెప్పు కార్తిక్, ఎలా ఉంది విలేజ్? ఇట్స్ గుడ్. అందంగా ఒక పెయింటింగ్లో ఉంది. బట్ ఇంకా ఉండడానికి అంత సౌకర్యంగా అయితే లేదు. అందరూ అలానే అనుకుని సిటీకి వెళ్తున్నారు. అందుకే అక్కడ అంత ఇరుగ్గా ఉండాల్సి వస్తుంది. అలాంటి కాంక్రీట్ జంగల్ సౌకర్యంగానే ఉంటుంది. కానీ ఇలాంటి విలేజ్ వాతావరణం మనకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మీది ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నావు కదా, నీకు తెలుసా, మీరు ఎక్స్పోర్ట్ చేసే నాణ్యమైన సరుకు ఈ విలేజెస్ నుండే వస్తుంది. బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్, నట్స్, గ్రెయిన్స్ అండ్ చేపలు, రొయ్యలు కూడా. మనం చూసాం కదా ఎలా వర్క్ చేస్తున్నారో, మట్టిలో, బురదలో, నీళ్లల్లో. మరి వాళ్ళు మనలా డ్రెస్సింగ్ చేసుకోలేరు కదా. వాళ్ళ కష్టమే మన బిజినెస్, మన ఆదాయం. ఎస్, దట్స్ ట్రూ. అండ్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఈసారి నా బిజినెస్లో మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతోనే మాట్లాడి ఇక్కడ విలేజెస్తో డైరెక్ట్గా బిజినెస్ మాట్లాడితే బాగుంటుంది కదా. ఇక్కడ క్రాఫ్ట్స్ అండ్ క్లాత్ మెటీరియల్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. అవును కార్తిక్, నువ్వు చెప్పింది 100% నిజం. ఆల్ ది బెస్ట్.
నువ్వు అనుకున్నది చెయ్యి. నీ పెళ్లి కూడా మన ఊర్లోనే అందరి సమక్షంలో జరిగితే ఇక నువ్వు కూడా ఈ ఊరు అబ్బాయివే అయిపోతావు. అవును బావా, నేను డాడ్తో మాట్లాడతాను. ఆనందరావు ఆశపడినట్లే తన కూతురు పెళ్లి తన ఇంటి ముందే అందరి సమక్షంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. పల్లెటూరి బావ, పట్నం బామర్ది ఒకరికి ఒకరుగా ఊరి ప్రజలకు కొత్త ఉపాధుల్ని కల్పిస్తూ కొత్త తరానికి మాదిరిగా నిలుస్తారు.